డిబేట్లోకి వెళ్ళిపోదాం. డిబేట్లో కోటేశ్వరరావు గారు, మానవతారాయ్ గారు, నరేష్ గారు, వెంకటరెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు. ముందుగా మనం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, తెలంగాణలో ఇప్పుడు చూస్తే కనుక బీజేపీకి బూస్టింగ్ టైం నడుస్తుందనే చెప్పాలి. మోడీ చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రము మీ ఫేవరెట్ లిస్ట్లో ఉందని అనుకుంటున్నారు జనాలందరూ కూడా. మరి ఏ రకమైనటువంటి వరాల జల్లు ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ మన పైన కురిపించేటువంటి అవకాశం ఉంది అని రాష్ట్రం మొత్తం కూడా చాలా ఆశగా ఎదురు చూస్తోంది. ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఒకటి రోజా మేడం, లైవ్ లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారితో సహా అందరికీ నమస్తే. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే ఇవాళ 8వసారి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టేటువంటి ఒక అవకాశం మనకు లభించింది. చాలా చారిత్రకమైనటువంటి నిర్ణయం అని చెప్పి మేము భావిస్తున్నాం. నిన్న మనకు ఆర్థిక సర్వే రావడం జరిగినటువంటి దాంట్లో అనేక అంశాల గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. జీడిపి 6.3 నుంచి 6.3 నుంచి 6.8 మధ్యన ఉండొచ్చు అనేటువంటిది 2025-26 సంవత్సరానికి సంబంధించి మనకు ఒక అంచనా. వికసిత భారత్ 2047 లక్ష్యంగా భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి సందర్భం లోపల ఈ గ్రోత్ రేటుకు సంబంధించినటువంటి శాతము 8% ఉంటే 20 సంవత్సరాలు ఇట్లాగే కొనసాగినట్టయితే ఒక సంపద కలిగిన ధనిక దేశం కింద భారతదేశం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది కూడా రిపోర్ట్లో మనకు కనపడుతున్నటువంటి అంశం. జీడిపిలో 35% ఇన్వెస్ట్మెంట్ జరిగితే, తిరిగి పెట్టుబడులు పెట్టినట్టయితే 2047 వికసిత భారత్ అనేటువంటి దాన్ని సాధ్యమవుతుంది అనేటువంటిది. ప్రస్తుతం ఈ పెట్టుబడి అనేటువంటిది 31% ఉంది, ఇంకొక 4% పెరగాలి అనేటువంటిది కూడా చెప్తున్నటువంటిది. ఏ మాటకా మాట చెప్పాలంటే 2028కి సంవత్సరానికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత ఆర్థిక వ్యవస్థ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే 2030కి వచ్చేటప్పటికి IMF అంచనాలు ఇవి భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాదు, $6.3 ట్రిలియన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది నిన్నటి ఆర్థిక సర్వేలో స్పష్టంగా చెప్పబడినటువంటిది. స్మార్ట్ సిటీలకు వచ్చేటప్పటికి 1,50,000 కోట్లు 7,500 ప్రాజెక్టులు పూర్తి చేసినట్టుగా మనకు వస్తున్నటువంటిది. కార్మికులకు, ఎందుకంటే చాలా మంది అంటుంటారు కార్మికుల వ్యతిరేకి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అంటారు, 60 గంటల కంటే ఎక్కువ పనిచేయడానికి వీల్లేదు, మానసికంగా వాళ్ళు సంతృప్తిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి చెప్తున్నాం. మరొక గొప్ప విషయం నిన్న కనపడుతున్నటువంటిది ఏంటంటే 2023-24 ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో $47.2 బిలియన్ విదేశీ పెట్టుబడులు దేశాన్ని ఆకర్షించినాయి. ప్రస్తుత అదే ఏప్రిల్ మధ్యలో వచ్చేటప్పటికి అది $55.6 బిలియన్, ఇది 17.9% పెరిగింది అనేటువంటిది. ఇట్లా రకరకాల మూలధన ఖర్చులు కూడా 38% పెరిగినట్టుగా, ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నది, కొంత పెరిగినప్పటికీ కూడా అదుపులో ఉంది అనేటువంటి విషయం గురించి. నిరుద్యోగ సమస్యకు వచ్చేటప్పటికి 6.4 జాతీయ సగటు, 3.2% తగ్గింది అనేటువంటిది. తెలంగాణకు వచ్చేటప్పటికి 6.6 అనేటువంటి 8.8లో ఉన్నటువంటిది 6.6కు తెలంగాణలో కూడా నిరుద్యోగ సమస్య తగ్గినట్టుగా నిన్న మనకు వస్తున్నటువంటి రిపోర్ట్స్. ఇక మీరు అడిగినటువంటిది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టారు, 8 సీట్లు గెలిపించారు. ఇది చాలా గొప్ప విషయమే. ఆ కోణంలో చాలా ప్రాజెక్టులు తెలంగాణకు వచ్చేటప్పటికి ఆ భారత ప్రభుత్వం అనేటువంటిది మంజూరు చేస్తుంది. మీరు చూసినారు ఇప్పుడు లేటెస్ట్గా మనం అనేక అంశాలు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఉంది. రీజనల్ రింగ్ రోడ్కి వచ్చేటప్పటికి దక్షిణ భాగం, ఉత్తర భాగాన్ని రెండింటిని కలిపితే సుమారుగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఈ 2 ప్రాజెక్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలనేటువంటిది కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేసినటువంటి పరిస్థితి వస్తుంది. రైల్వే ప్రాజెక్టులు ప్రస్తుతానికి 35,000 కోట్ల ప్రాజెక్టులు తెలంగాణలో కొనసాగుతున్నాయి. దాంట్లో ఈ సంవత్సరము కేంద్ర బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించడం జరిగినటువంటిది. అదేవిధంగా రామగుండం ఎరువులకు సంబంధించినటువంటి ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టి అది ఎవరు ఊహించని పరిస్థితుల్లో దాన్ని పునర్జీవనం చేయడం జరిగినటువంటిది. మరి నర్సంపేటకు వచ్చేటప్పటికి మనకు గిరిజన యూనివర్సిటీకి వచ్చేటప్పటికి గిరిజన యూనివర్సిటీకి ప్రారంభించడం జరిగింది. ఈ రకంగా చాలా అంశాల గురించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కొంత గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ కొంత అటు ఇటు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాటకా మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు అందరి కేంద్ర మంత్రులను కలవడము, ప్రధానమంత్రిని కలవడము, తెలంగాణ అభివృద్ధి కోసం తమ సహకారాన్ని అందించాలనేటువంటి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో ఆయన వెళ్తున్నారు. అదే పద్ధతిలో కూడా కేంద్ర మంత్రులు కూడా చాలా స్పష్టంగా రెస్పాన్స్ అవుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కలుస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కానివ్వండి, రోడ్లకు సంబంధించినటువంటిది చాలా గొప్పగా తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఆసక్తి ఉంది. ఇంకేమైనా అడుగుతారు, అడిగినటువంటివి అన్నీ అయితేని కాదు కానీ దశల వారీగా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఉంటుందని మేము భావిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే సెంట్రల్ రాష్ట్ర జాతీయ పార్టీలు వేరైనప్పుడు కూడా
రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి కొంత ముందు చూపుతో కొన్ని సమస్యలు సెటిల్ అవుతున్నవి. గత ప్రభుత్వం ఆ పని చేయలేదు. అది మనకు కనపడుతున్నటువంటి అంశం. అదేవిధంగా ఆ, వీటికి సంబంధించి ప్రత్యేక స్కూళ్లకు సంబంధించినటువంటి వాళ్ళు మంజూరు చేయడం జరిగింది. ఇంకా ఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇట్లాంటి వాళ్ళు కూడా మంజూరు ఇస్తే బాగుంటుందని చెప్పి మనం కూడా కోరుకుందాం, అడుగుదాం. అడగడంలో ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూసేటువంటి దృక్పథంతోనే తమ విధానాలను కొనసాగిస్తుంది అని చెప్పి, ఏ రాష్ట్రం ఇక్కడ కాంగ్రెస్ ఉంది అక్కడ లేదు అనేటువంటి పద్ధతి కాదు అనేటువంటిది మేము భావిస్తున్నటువంటి ఒక సందర్భం. అన్ని రాష్ట్రాలకి అదే ప్రాతిపదికన నిధులు కనుక మంజూరు చేస్తే దాంట్లో పెద్ద గొడవే ఉండదు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకలాగా, బీజేపీయేతర వేరే పార్టీల అధికారంలో ఉన్న చోట మరొకలాగా చూస్తోంది కేంద్రం అనేది కదా ఇక్కడ ప్రధాన ఇప్పుడు ఆరోపణ. ఒక్కటే మేడం, గత బడ్జెట్ లోకి వచ్చేటప్పటికి మీరు అన్నటువంటిది కొంత ప్రచారంలోకి ఒక విమర్శ ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక పరిస్థితుల లోపల అవునన్నా కాదన్నా కూడా తెలంగాణ వాదిగా నేను కూడా గత 15 సంవత్సరాలు పోరాటం చేసినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ఒక ప్రత్యేక పరిస్థితుల విభజించబడినటువంటి పరిస్థితి ఉంది. వాటికి చాలా అన్యాయం జరిగింది అనేటువంటి అభిప్రాయం. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కావాల్సింది తెలంగాణ రావాలనేటువంటిది. ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలకి వ్యతిరేకం కాదు. ఆ కోణంలో కొంత ప్రత్యేకమైనటువంటి చూపు అనేటువంటిది అక్కడ జరిగితే జరిగి ఉంటుంది. అంత మాత్రం చేత అక్కడేదో జరిగింది ఇక్కడేదో ఇయ్యలేదు అనేటువంటిది కాదు. ఇప్పుడు ఇవాళ మనకు కనపడుతున్నటువంటిది ఏమిటి? ఇవాళ లేటెస్ట్ ఆర్థిక సర్వేలో వచ్చినటువంటి వివరాలు ఏమిటి? తెలంగాణ టాప్ రిచెస్ట్ స్టేట్ అనేటువంటిది మాట వస్తుంది. రిచెస్ట్ స్టేట్ మరింత రిచెస్ట్ కావాలని మనం కోరుకుందాం. కానీ వెనుకబడిన ప్రాంతంగా దేశము సమగ్రత, సమగ్ర న్యాయము, సమగ్ర అభివృద్ధి, అది దేశం అనేటువంటిది ఒక జాతీయ సంపద, అన్ని వర్గాల ప్రజలకు అది పంపిణీ జరగాల. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనకుండా అనేటువంటి ఒక ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత ఈ పద్ధతిని అవలంబిస్తున్నాయి తప్ప జాతీయ స్థాయిలో మనం ఆలోచించడం జరిగినప్పుడు కొన్ని వెనుకబడిన రాష్ట్రాల్లో వెనుకబడిన వర్గాలు ఉన్నాయి. వాటి అన్నింటినీ అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి కొంత జరిగితే జరుగుండొచ్చు. ఒక చూపు అటువైపు చూసి ఉంటే ఉండవచ్చు. బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అంత మాత్రం చేత తెలంగాణ పట్ల వివక్ష ఉందని చెప్పి మేము భావించలేదు. ఓకే, మనోహర్ గారు, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రాజెక్టులో 6 ప్రాజెక్టులు చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు మూసీ పునరుజ్జీవనం కావచ్చు, మెట్రో రైల్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ, అలాగే రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఈ రకంగా చూస్తే మీరు చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు దాదాపుగా వ్యయం చూస్తే 1,00,000 కోట్ల పైమాటే. మరి దీంట్లో ఈసారి బడ్జెట్లో ఎంత కేటాయిస్తుంది అనేటువంటి నమ్మకం ఉంది మీకు? 15వ ఆర్థిక సంఘం మన రాష్ట్రానికి మనం పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లించే దాంట్లో 41% చెల్లించాలని చెప్పి కేంద్రం తిరిగి ఇవ్వాలని చెప్పి రాష్ట్రానికి ప్రతిపాదించింది. కానీ అది ఎక్కడా కూడా అమలు కావటం లేదు. 15వ ఆర్థిక 32% ఇప్పుడు మనకి 32% కూడా, అది కూడా దాంట్లో ఏంటంటే మొన్న ఒక లెక్క చూసినట్లయితే 23-24లో మనం 41,000 కోట్ల 269 కోట్ల రూపాయలు రావాల్సి వస్తే వాళ్ళు ఇచ్చింది లెక్క పెడితే 9,729 కోట్లు మాత్రం. అది దేనికి కూడా సరిపోవు. మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు, ఆర్జీలు పెట్టుకున్నారు, కేంద్ర మంత్రులు కలిశారు, మాకు బడ్జెట్ లో నిధులు కేటాయించండి అని చెప్పినా సరే కనీసం 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు బీజేపీకి సంఖ్యాబలం పెరిగినప్పటికీ తెలంగాణకు మాత్రం గత బడ్జెట్ లో మాత్రం మొండి చేయి చూపడం జరిగింది. చాలా బాధాకరమైన అంశం. ఎక్కడ వేసిన గతంలో విభజన చట్టంలోని హామీలన్నీ కూడా ఎక్కడ వేసిన కొంగడ అక్కడే అన్నట్టున్నది. కేంద్రం దగ్గరకు వెళ్ళి ఏదన్నా ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వండి, పాలమూరు రంగారెడ్డికి ఇవ్వండి, లేకపోతే ఏదో ఒక నిర్మాణం అయ్యే ప్రాజెక్ట్ ఇవ్వమన్నా కానీ దానికి బడ్జెట్ లో ఎటువంటి నిధులు కూడా గతంలో కేటాయించలేదు. అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, అది చిరకాలం అని ఇప్పటిది కాదు, 2008వ సంవత్సరం అంతకు ముందు నుంచే కూడా అది బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని ప్రైవేటు వ్యక్తులు దాన్ని అక్కడ కైవసం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తిప్పికొట్టింది. విభజన చట్టాల్లో స్పష్టంగా చెప్పింది. అక్కడ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ అంటే బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? ఛత్తీస్గఢ్ నాణ్యమైన ఉక్కు లేదని అబద్ధం ఆడేసి దాన్ని ఛత్తీస్గఢ్ లో అసలు ఏ గనులు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి నాణ్యమైనటువంటి ఐరన్ ఓర్ ని గుజరాత్ లో అసలు దూర ప్రాంతాన్ని తరలించారు. కాబట్టి ఇక్కడ తీవ్రమైనటువంటి అన్యాయం అన్ని రకాలుగా తెలంగాణకు మొన్న కేటాయింపులో జరిగింది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు వాళ్ళ భాగస్వామ్యం ఉంది కాబట్టి 15,000 కోట్లు కేటాయింది. కనీసం వరద అంచనాలు వేసి 10,000 కోట్లు అని చెప్పి వరద బాధితులకు హెలికాప్టర్లో కేంద్ర మంత్రులు తిరిగి 400 కోట్లు ముష్టి వేసినట్టు వేయడం నిజంగా చాలా బాధాకరం. ఈసారైనా మేము ఆశావాదంగా ఉన్నాం. అదేవిధంగా సామాన్య మధ్య తరగతి జీవులు, వేతన జీవులు, ఆర్థిక ఏదైతే ఉన్నాయో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి పన్ను మినహాయింపులు ఏమన్నా ఉంచుతారా, పెంచుతారా, 3 లక్షల నుంచి 5 లక్షలు చేస్తారా? ఎందుకంటే చేతిలో డబ్బులు ఉన్నట్లేదు. ఆ మధ్యతరగతి వాళ్ళకి, సామాన్యులకు, వేతన జీవులకు కూడా 1 రూపాయి మిగిలితే
పిల్లల పెళ్లి చేద్దామా, ఒక రూపాయి మిగిలితే పిల్లగాళ్ళని ఉన్నత చదువులు చదివిద్దామా, విదేశాలకు పంపిద్దామా అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. నిజంగా చేతిలో ఇప్పుడు ఉన్నటువంటి పన్ను ఏదైతే ఉన్నదో ఆ సెక్షన్ 80 ఏది ఇన్కమ్ పన్ను మినహాయింపు ఏది ఉందో దాన్ని గతంలో కన్నా కొంచెం ఏమన్నా పెంచితే ఊరట లభించింది అనేటువంటి ఆశాజీవులు చాలా మంది ఉన్నారు. చూద్దాం మరి నిర్మలా సీతారామన్ గారు మరి ఏ విధంగా బడ్జెట్ అనేది ఇప్పుడు 45 లక్షల కోట్ల అప్పుడు ఇప్పుడు 50 లక్షల కోట్ల 55 లక్షల కోట్ల అని అంచనాలు కొద్దిసేపట్లో తెలిసిపోతే. కాబట్టి తెలంగాణలో మీరు అన్నట్లు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ ఉన్నది, అది చాలా ముఖ్యమైనది. బీజేపీ వాళ్ళు కూడా అక్కడ గంగా నది ప్రక్షాళన పునరుజ్జీవనం చేశారు. తెలంగాణ అదే విధంగా మెట్రో రైల్ ఫేజ్ 2 కూడా కొంత నిధులు కావాలి. వాళ్ళు నిజంగా మాకు ఏం అక్కర్లేదు, ఎక్కువ నిధులు ఇస్తే సరిపోద్ది. మనం ఏమంటున్నాం, 41 పైసలు మనకి మనం చెల్లించిన పన్నుల్లో మనకి 41 పైసలు మాత్రమే వస్తాయి. కానీ వేరే రాష్ట్రాల్లో ఉత్తరాది రాష్ట్రాలు అత్యధికంగా వస్తాయి. Yes. రూపాయి చెల్లిస్తే 41 పైసలు మాత్రమే మనకు వస్తాయి. ఇప్పుడు అదే రకంగా 41% కనుక మనకు తెలంగాణకు చెల్లిస్తే రావాల్సింది ఇంకా 58,000 కోట్లు అదనంగా రావాల్సి ఉంటుంది. అవును, అదే వెనకబడ్డ ప్రాంతాలకు 2019-20 అదేవిధంగా 23-24 ప్రాంతాల్లో 1,800 కోట్లు అసలు ఇవ్వట్లేదు. అప్పటి నుంచి ఎన్ని ఆర్జీలు పెట్టినా ఎన్ని వింత పత్రాలు పెట్టినా ఇవ్వట్లేదు. కానీ ఇప్పుడు మేము అంటున్నాం, మేమేం విమర్శ కాదు, కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, తెలంగాణకు తీసుకురండి. ఏదో కాగితాల మీద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాదు, నిధులు కేటాయించాలి, ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించాలా. గిరిజన యూనివర్సిటీ ఉత్తగానే నామమాత్రంగా ఉన్నది, 900 కోట్లు అన్నారు. ఎన్ని కోట్లు కేటాయించారు బడ్జెట్ లో చూస్తే? ఏం కేటాయింపులు ఏం కనపట్టలేదు ఎక్కడ కూడా. పక్క రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ తరగతులు ప్రారంభమై 2 బ్యాచ్లు కూడా వెళ్ళిపోయినాయి ఆంధ్రప్రదేశ్. కాబట్టి మీ నిర్లక్ష్యానికి గురవుతుంది తెలంగాణ ప్రాంతం. ఆ నిర్లక్ష్యాన్ని నుంచి సార్ బడ్జెట్ లో ఆశాజనకమైనటువంటి కేటాయింపులు ఉండాలని నిర్మలా సీతారామన్ గారు కేటాయిస్తారని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా రైల్వే ప్రాజెక్టుల దగ్గర నుంచి అనేక రకాల అంశాల దగ్గర నుంచి ఎదురు చూస్తున్నారు. కాబట్టి వెంకటరెడ్డి గారు మీరు చొరవ తీసుకొని, మీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు మీ బంధువు అవుతారు, దగ్గర చాలా రక్త సంబంధం మీకు. కాబట్టి ఈసారైనా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వచ్చే విధంగా తొందరగా బడ్జెట్ లో నిధులు కేటాయించే విధంగా చూడండి. పక్క రాష్ట్రాలు తరలించిపోవడమే కాదు, మనకి ఛత్తీస్గఢ్ చాలా దగ్గర నాణ్యమైనటువంటి 100 సంవత్సరాలు సరిపడినటువంటి అక్కడ ఐరన్ ఓర్ ముడి పదార్థం ఎప్పుడో సర్వేలు పూర్తయినాయి. కానీ వివక్షకు గురవుతున్నాం మనం. ఆ వివక్ష నుంచి బయటపడేయండి దయచేసి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ గారు. రైట్, ఓకే. నరేష్ గారితో మాట్లాడదాం. నరేష్ గారు, ఎలా చూస్తున్నారు బడ్జెట్ని? అంటే ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి కేటాయింపులు తెలంగాణకు వస్తాయనుకుంటున్నారు? వికసిత్ భారతే ప్రధానంగా తీసుకుంటారా, లేదంటే ఏ రకంగా ఉంటుంది? జీడిపి ద్రవ్యోల్బణం మధ్య ఎలా బ్యాలెన్స్ చేస్తారు అని మీ అంచనాలు? గుడ్ మార్నింగ్ అండి. అయితే ఇక్కడ పార్టీలకు అతీతంగా ఈరోజు మానవరాయ్ గారు మాట్లాడినా, లేదంటే వెంకరెడ్డి గారు మాట్లాడినా, నేను మాట్లాడినా, అందరం కూడా సమాజంలో తెలంగాణ సమాజం బాగుపడ, తెలంగాణకు మంచి బడ్జెట్ రావాలని కోరుకునే వాళ్ళం. ఈ ఒక్క డిబేట్ మాత్రం, ఎందుకంటే తెలంగాణ దేశంలో కేంద్ర బడ్జెట్ వచ్చేది కాబట్టి ప్రతి ఒక్కరు అదే రకంగా కోరుకుంటారు, అదే రకంగా మాట్లాడుతున్నారు. సంతోషం. కానీ గత అనుభవం ఏంటంటే, గత బడ్జెట్ లో ఇప్పుడు చెప్పారు వెంకట, కొన్నిసార్లు వేరే రాష్ట్రాలు కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఆ రకంగా అన్నారు. సరే, అది కావచ్చేమో. కానీ ఒక రకంగా అయితే బాధ ఉంటుంది కదా, తెలంగాణ పౌరులుగా, తెలంగాణ పార్టీ నాయకులుగా, తెలంగాణ అభివృద్ధి కాంక్షించే వారికి ఒక రకంగా బాధ ఏంటంటే, మనకంటే తక్కువ ఇన్కమ్ ఇచ్చేటువంటి రాష్ట్రాలకేమో ఎక్కువ కేటాయింపులు చేస్తా ఉన్నారు, కానీ మనకేమో ఎందుకు చేయట్లేరు? వికసిత్ భారత్ అంటే ఆ భారత్ వికసించాలంటే తెలంగాణ కూడా భాగమై ఉండాలి కదా. తెలంగాణ లాంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందుతానే కదా వికసిత్ భారత్ అయ్యేది. మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఎందుకు కొన్ని నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తా ఉన్నారు? ఎందుకు కొన్ని కావాలని ఎలక్షన్ అప్పుడే కొన్ని ముందు తీసుకుపోతా ఉన్నారు, కొన్ని పేపర్లకే పరిమితం చేస్తా ఉన్నారు, కొన్ని సంవత్సరాల కొద్ది కాలయాపన చేస్తా ఉన్నారు? ఇట్లాంటి ఎందుకు జరుగుతూ ఉన్నాయండి? సింపుల్ చెప్తా ఉన్నాయి. ఈరోజు మేడిపల్లి దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఎందుకు జాప్యం జరుగుతూ ఉంది? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చేస్తున్నటువంటి ప్రాజెక్టులు. ఈరోజు మెట్రో సెకండ్ ఫేజ్ ఎందుకు రావట్లేదు మన దగ్గరికి? RRR లో ఎందుకు కేటాయింపులు జరగట్లేవు? ఎందుకు నిధులు వేగవంతంగా జరగట్లేవు? ఇవన్నీ ఒక ప్రశ్న. తర్వాత రైల్వేలో మనకి ఎందుకు న్యాయం జరగట్లేదు? రైల్వే బడ్జెట్ లో ఎప్పుడు కూడా నేను చెప్పేది వెంకరెడ్డి గారితో విభజించి కాదు, పార్టీగా చెప్తున్నా. పార్టీగా ఏంటంటే, మరి నార్త్కే ఎక్కువ ఎందుకు అవుతాయి, సౌత్ రాష్ట్రాలకు ఎందుకు పక్కన పెడతాయి, కేవలం ఎలక్షన్ అప్పుడే మాత్రం వాళ్ళకి నిధులు కేటాయింపులు ఎందుకు జరుగుతాయి అనేది నా ప్రశ్న, సూటిగా అడిగితే ప్రశ్న. అయితే రైల్వే కేటాయింపుల్లో కానివ్వండి, లేకపోతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో కానివ్వండి, బయ్యారంకు కానివ్వండి, రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి వాటిని మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మీరు ప్రజలు ఏ రకంగా నమ్ముతారు తెలంగాణ ప్రజల్ని? మీరు ఎలక్షన్ వచ్చే నాటికి మేము అన్ని చేస్తామని చెప్పి మీరే మాట్లాడతారు, కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బడ్జెట్ వచ్చేసరికి మాత్రం కొంత వివక్ష చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 41% లేకపోతే లీగల్ గా రావాల్సిన అంటే ప్రణాళిక సంఘం చెప్పాల్సిన ఆర్థిక ప్రణాళిక సంఘం ఇవి వచ్చేటి కామన్ గా వస్తుంటాయి. కానీ
మాకు నిధులు కేటాయింపులు ఏ రకంగా అంటా ఉన్నామంటే, మేము దేశ ఆర్థిక ప్రగతిలో భాగంగా ఉన్నాం. ఈరోజు దేశం ఎంత ముందుకు పోతా ఉంటే దాంట్లో ఒక భాగంగా తెలంగాణ రాష్ట్రం ఉంది. ఎక్కువ నిధులు ఇచ్చేటువంటి రాష్ట్రం కూడా తెలంగాణ టాప్ ఉన్నాడు. దీనికి కొంత మీరు చేయూత ఇస్తే ఇంకా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రం ఏదో మంచి జరుగుతుంది అనుకుంటే దేశంలో బాగా కాబట్టి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన దేశం కూడా అభివృద్ధి చెందినటువంటి భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా మీరు కొంత నిధులు కేటాయింపులు చేస్తే, ఈరోజు కొన్ని జిఎస్టీలో కూడా లోపాలు ఉన్నాయి, వాటిని సవరించాల్సిన అవసరం ఉంది. జిఎస్టీలో ప్యాక్ చేస్తే ఒకలాగా, ప్యాక్ చేయకుండా ఒకలాగా, బ్రెడ్ మీద ఒకలాగా, ఇట్లాంటి కొన్ని అంటే బిలో పావర్టీ వాళ్ళకి అందాల్సిన వాటి మీద కొన్ని రిలాక్సేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. చపాతీల మీద, చపాతీలు ప్యాక్ చేస్తే జిఎస్టీల మీద, ఇవన్నిటి మీద కొంత చేయాల్సిన అవసరం ఉంది. సరే, ఏ రకంగా చేస్తారా, ఏం చేస్తారా అనేది మేము చెప్పే విధానం ఏంటంటే, గత అనుభవం ప్రకారం మేము చెప్పగలుగుతా ఉన్నాం. ఈ రోజు ఏం చేస్తారో ఆశాజనకంగా సంతోషం. తెలంగాణకు మంచి నిధులు కేటాయింపులు చేస్తే వెంకరెడ్డి గారు స్వాగతిస్తారు, మేము స్వాగతిస్తాం, మానవరాయ్ గారు స్వాగతిస్తారు. కాబట్టి ఆ రకంగా ఉండే అవకాశం ఉంటే బాగుంటుంది. ఇంత ముందు కంటే మనకు మెరుగైన అవకాశాలు ఎందుకు ఉన్నాయి అంటా ఉన్నానంటే, ఈరోజు ఇద్దరు మనకు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. మరి ఆ ఇద్దరు కేంద్ర మంత్రుల నుండి బడ్జెట్ తీసుకోవడానికి ఉపయోగపడతారా, కేవలం కాంట్రవర్సీ తెలంగాణ రాష్ట్రంలో కాంట్రవర్సీ చేయడానికి ఉపయోగపడతారని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. బండి సంజయ్ గారు మొన్న ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇందిరమ్మ ఇంట్లో పెడతా ఉన్నారు, లేకపోతే మేము ఇచ్చేది లేదు పోయేది లేదని మాట్లాడుతూ ఉన్నారు. సరే, అది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఆ రకంగా కేంద్ర మంత్రి మాట్లాడడం తప్పని చెప్పి మేము కూడా భావిస్తా ఉన్నాం. మా నాయకులు చాలా మంది దాన్ని ఖండించి, అంటే రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర హక్కులను కాలు రాసే క్రమంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మీరే ఆ రకంగా మాట్లాడితే ఇంకా మిగతా వాళ్ళు ఏ రకంగా చూస్తారు? దయచేసి ఆ రకంగా ఉండకుండా రాష్ట్రాల హక్కులను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వము, కేంద్ర నిర్ణయాలు, కేంద్ర మంత్రివర్గం, కేంద్ర క్యాబినెట్ వాళ్ళని కాపాడుకునే విధంగా ఉండాలనేదే మా ప్రధాన ఉద్దేశం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజు రాష్ట్రాల వ్యవసాయ రంగానికి ఏం ప్రియారిటీ ఇస్తా ఉన్నారు, ఇండస్ట్రియల్ పాలసీలకు ఏ ప్రియారిటీ ఇస్తా ఉన్నారు, దాని ద్వారా జీడిపి ఏ రకంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి, మరి గతంలో ఎందుకు మనం అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ కాలేకపోయినాము, ఎందుకు మనము డాలర్తో పోటీ పడలేకపోతాము, ఎందుకు మన రూపాయి పతనం అవుతా ఉంది, మరి ఇవి అన్ని మంచి జరుగుతూ ఉన్నాయి, కానీ ఎక్కడ లోపం జరుగుతూ ఉంది, మరి అది ఎందుకు ప్రజలకు చూపించలేకపోతా ఉన్నారు, ఎందుకు ఆ రకంగా మనం ముందు తీసుకుపోలేకపోతున్నాం? ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి కేవలం మోడీ గారిని పిలిచో, మోడీ గారి సభలో కాదు, ఈ రోజు ఆర్థిక వ్యవస్థ మనం వాళ్ళతో పోటీ పడాల్సిన అవసరం ఉంది. వాటితో పోటీ పడి చేసుకునే క్రమంలో ముందుకు వస్తా అంటే దేశ ప్రజలు అందరూ హర్షిస్తారు, మీకు అందరి స్వాగతం పలుకుతూ, దాంట్లో అనుమానం ఏమి ఉండదు. కానీ దాన్ని రాజకీయంగా మీరు తిప్పుతా అంటేనే అక్కడ సమస్యలను, అంటే ఎంతసేపటికి కూడా దాన్ని రాజకీయ మలుపుగా తిప్పుకుందాం, రాజకీయ ఎలక్షన్ కోసం వాడుకుందాం, కొన్ని కక్షపూరితంగా కొన్ని రాష్ట్రాలకు మాత్రం ఆపుదాం, నిధులు కేటాయించకుండా ఆపుదాం, తద్వారా రాష్ట్ర ప్రభుత్వాల పేరు కొంత మసకబడేటట్టు మనం ప్రయత్నం చేద్దామంటే అప్పుడే ఈ సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఆ రకంగా ఉండదని కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. తెలంగాణకు మంచి కేటాయింపులు జరగాలని, అదేవిధంగా జాతీయ హోదా కూడా ఇవ్వాలని, ఆ జాతీయ ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వాలని, వాటికి కూడా నిధులు కేటాయించాలని నేను దానికి ఆ రకంగా ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఆ రకంగా ఉంటుందని కూడా ఆశిస్తా ఉన్నాను. ఎస్, అందరూ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అదే ఆశిస్తోంది. మరి కాసేపట్లో తేలిపోతుంది మన తెలంగాణకి ఎలాంటి కేటాయింపులు జరిగేది. రైట్, ఇక కోటేశ్వర గారు మాట్లాడుతుంది. కోటేశ్వర గారు, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంగానే ప్రధాని మోడీ మహాలక్ష్మి కరుణిస్తోంది, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. మరి ఈ మహాలక్ష్మి కరుణ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంపై ఏ రకంగా ఉండబోతుంది అంటారు? మనం ఆర్థిక పరిస్థితి కనుక చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 4 ఏళ్ల కనిష్టం, అంటే 6.2% పడిపోయిందని అంచనాలు. అలాగే 2019-20తో అప్పుడు కనుక చూసినట్టయితే కోవిడ్ తర్వాత అది తక్కువ జీడిపిని నమోదు చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. మరి అలాగే ప్రత్యేకించి ఈ నెలలో చూస్తే ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ కూడా జీవితకాలం గరిష్టం 86.7కు పతనమైందని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో బడ్జెట్పై అంచనాలు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు మహాలక్ష్మి కరుణిస్తుందని నరేంద్ర మోడీ గారు కబుర్లు చెప్పొచ్చు, కానీ అదే మహాలక్ష్మి గారు మరి ఇది 8వ బడ్జెట్. అంటే మన స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొరార్జీ దేశాయ్ తర్వాత ఈమె ఒక రికార్డు స్థాయిలో బడ్జెట్లను ప్రవేశపెట్టుకున్నారు. మరి ఆ మహాలక్ష్మి గారి కేటాయింపులు లేదా ఆ మహత్తు ఏమైంది? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గడిచినటువంటి 8 సంవత్సరాల్లో జీడిపి రేటు పడిపోతా ఉంది తప్ప 1% కూడా 8 సంవత్సరాల క్రితం ఉన్నదానికి పెరిగింది లేదు. అందుకని కబుర్లు ఏమైనా చెప్పొచ్చు, నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే ఇంకెవడైనా కానీ కబుర్లు చెప్పొచ్చు, కానీ వాస్తవం ఏమిటి అనేటువంటిది చూసినప్పుడు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టుగా ఇవాళ దేశంలో ఆర్థిక పరిస్థితి తయారైంది.
గతంలో 8% అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆర్థిక సర్వేలోనే 6.3 నుంచి 6.8 వరకు ఉంటుందని చెప్తున్నారు. గతంలో కూడా చెప్పారు ఈ సంవత్సరం బడ్జెట్ సంబంధించి 8% వరకు ఉంటుందని, 7% ఉంటుందని. ఇప్పుడు అవన్నీ కూడా మొత్తం లెక్కలన్నీ కూడా పంచపాండవులు మంచం కోళ్ళలాగా చివరికి జీరోగా చుట్టుకున్నట్టుగా చేస్తున్నారు. అందువలన ఏమైనా కబుర్లు ఏమైనా చెప్పవచ్చు కానీ ఆర్థిక సర్వేలో కానీ లేదా నిర్మలా సీతారామన్ గారు చేయబోయేటువంటి ప్రసంగంలో కబుర్లు ఏమైనా చెప్పొచ్చు. బీజేపీ వాళ్ళు తమ భుజాలను తామే చర్చుకోవచ్చు కానీ దేశంలో తగ్గిపోతున్నటువంటి వినియోగాన్ని, అదేవిధంగా పడిపోతున్నటువంటి నిజ వేతనాలని, ఈ సమస్యలన్నింటినీ కూడా ఈ బడ్జెట్లో ఏదో తెల్లవారేసరికి ఇంకొక 2 గంటల్లో నిర్మలమ్మ గారు మ్యాజిక్ చేస్తారనేటువంటి భ్రమలు నాకైతే లేవు. నిజంగా చేస్తారా అంతకంటే సంతోషం ఎవరికి ఉండదు. కానీ గడిచినటువంటి అనుభవాలు చూసినప్పుడు అలాంటి భ్రమలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. వినియోగానికి పెంచడానికి తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ లేదా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ కనీస వేతనాలను పెంచడానికి అక్కడ ఉన్నటువంటి పాలకులకి చేతులు రావట్లేదు. ఎలా పెరుగుతాయి? ఒకవైపు అధిక ధరల ద్రవ్యోల్బణంతో ఉన్నటువంటి వేతనాలు మొత్తం అంతా కూడా ఆహారానికి లేదా ఇతర సేవలకి ఖర్చు అయిపోయి అప్పులు పాలవుతున్నటువంటి స్థితిలో ఇప్పుడు ఈ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్తున్నారు అన్ని రాష్ట్రాల పట్ల సమంగానే చూస్తున్నాం. అన్ని రాష్ట్రాల పట్ల సమంగా చూసినప్పుడు తెలంగాణకు ప్రత్యేకంగా వరగబెట్టేది ఏమి లేదు కదా. కానీ విభజిత హామీలు అనేటువంటివి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. ఆ విభజిత హామీలకు అమలుకు సంబంధించి స్వయంగా నరేంద్ర మోడీ గారే పూర్తిగా అమలు జరగలేదని, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కమిటీలు కూడా ఇప్పటికీ సమావేశాలు జరుపుతూనే ఉన్నాయి. అందువలన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ గురించి చెప్పారు. సరే, ఎరువుల ఫ్యాక్టరీని ఎందుకు పునరుద్ధరించారు, ప్రైవేట్ రంగంలో ఎరువుల ఫ్యాక్టరీలు ఎందుకు రావటం లేదు, విదేశాల నుంచి మనం చేసుకునేటువంటి దిగుమతులు ఎరువులు ఎంత భారంగా మారాయో ఆ నేపథ్యంలో దాన్ని పునరుద్ధరించారు. దాన్ని వెల్కమ్ చేయాల్సిందే, అందులో తప్పు పట్టాల్సింది ఏం లేదు. కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దాదాపు మూతపడే స్థితికి తీసుకొచ్చినటువంటి ఏలుబడి ఎవరిదే అంటే మరి 10 ఏళ్ల బీజేపీ నరేంద్ర మోడీ గారిదే కదా. ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు మేము 11,000 కోట్లు ఇచ్చాము, దాన్ని ఆక్సిజన్ ఇచ్చారు. ఆక్సిజన్ తోటి రోగి ఎంతకాలం, ఒక స్వల్పకాలం తప్ప పూర్తిగా ఆరోగ్యవంతం కాదు కదా. నిన్నగాక మొన్న కేంద్ర మంత్రులు ఏం చెప్తున్నారు, దాన్ని మేము శైలిలో విలీనం చేసేటువంటి అవకాశం లేదు, ఇప్పుడు దాన్ని మేము పరిశీలించటం లేదు, ముందు అది ఆరోగ్యంగా కోలుకోవాలి అని చెప్తున్నారు. ఆరోగ్యంగా కుంగిపోవడానికి కారకులైనటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే గనులు కేటాయించాలి, దానికి మైనింగ్ గనులు కేటాయించాలి అంటే దాని గురించి ఏం మాట్లాడరు. కుంగిపోవడానికి కారణమైన వాళ్ళే కోలుకోవడానికి కూడా మెడిసిన్ ఇవ్వాలి కదా. మరి అందుకని నేను ఏమంటున్నానంటే ఆ విధమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వాళ్ళు ఇప్పటికీ కార్మికులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. రెండవది విశాఖ రైల్వే జోన్ 10 సంవత్సరాల తర్వాత విశాఖ రైల్వే జోన్కి శంకుస్థాపన చేశారు. ఆ రైల్వే జోన్ లో చేసింది ఏమిటి, గుండెకాయ లాంటి విశాఖ డివిజన్ రద్దు చేశారు. విశాఖ డివిజన్ అనేది లేదు, అది రద్దు అయిపోతుంది. ఆ విశాఖ డివిజన్ లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాంతాలని విజయవాడ డివిజన్ కి బదిలీ చేస్తారు. విశాఖ డివిజన్ అనేటువంటిది లేదు. ఎక్కడ ఏ రైల్వే జోన్ లోనూ ఈ విధంగా అంటే హెడ్ క్వార్టర్ లో మనకి సౌత్ సెంట్రల్ రైల్వేలో సికింద్రాబాద్, హైదరాబాద్ 2 డివిజన్లు ఉన్నాయి హెడ్ క్వార్టర్ లో. కానీ ఏ రైల్వే జోన్ లోనూ లేని విధంగా హెడ్ క్వార్టర్ లో డివిజన్ లేకుండా ఏర్పాటు చేస్తున్నది విశాఖ రైల్వే జోన్. కానీ అయితే ఈసారి చూస్తే కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది. సో మరి ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కారే ఉంది. సో ఈ ప్రభావంతో ఏమైనా ఏపీ పైన ఈసారి కొంత అధికంగా ఏమైనా వరాలు ఏమన్నా కురిసేటువంటి అవకాశం ఉందా? అధికంగా వరాలు కురిసేటువంటి అవకాశం అయితే ఉన్నదని నేను అనుకోవట్లేదు. కురిస్తే మంచిదే, కొంతమంది అనేక మంది ఆశిస్తున్నారు, కురిస్తే మంచిదే. కానీ కేంద్ర బడ్జెట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి కేటాయింపులు కేంద్ర ప్రభుత్వ శాఖలకు తప్ప రాష్ట్రాలకి నిధులు అనేటువంటిది దాని ప్రాథమికమైనటువంటి కర్తవ్యం కాదు. రాష్ట్రాలకి నిధులు అనేటువంటిది ఫైనాన్స్ కమిషన్
వాటాలు నిర్ణయించాల్సింది లేదా వాటిది. ఇప్పుడు గతంలో మేము 30% ఉన్నటువంటి దాన్ని 41%, 40% పెంచామని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటారు. కానీ అనేక కేంద్ర పథకాలని రాష్ట్రాల మీద రుద్దారు. అంటే ఒక చేతితో నిధులు ఇచ్చి మరొక చేతితో రాష్ట్రాల దగ్గర నిధులు లేకుండా చేశారు. అందువలన దానివల్ల పోనీ రాష్ట్రాల పరిస్థితి ఏమైనా మెరుగుపడిందా అంటే ఏమి మెరుగుపడలేదు. 2 తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, లేదా ఇతర తమిళనాడు కానివ్వండి, అనేక రాష్ట్రాలు అప్పులు పాలవుతున్నాయి, అప్పులు చేయాల్సి వస్తుంది అనేది కూడా మనం గమనించాలి. అందుకని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విశాఖ రైల్వే జోన్ గురించి చెప్పాను. అదేవిధంగా అమరావతి గురించి అప్పు ఇప్పిస్తా ఉన్నారు. పోలవరానికి సంబంధించి కూడా 12,000 కోట్లు ఇస్తా ఉన్నారు. ఏమి ఇస్తా ఉన్నారు? ముందు ఇస్తా ఉంటున్నారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ కి అదనంగా ఒరిగేది ఏముంటది? ఎందుకంటే అది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వం దాన్ని నిర్మాణం చేయాలి. పూర్తి చేయడానికి కూడా కట్టుబడి ఉన్నామని చెప్తోంది కేంద్రం. కట్టుబడి ఉన్నామని చెప్పడం కాదు, కట్టుబడి ఉండటం అనుకుంటే ఆంధ్ర ప్రజల హక్కు, విభజిత హామీ. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే దాన్ని పూర్తి చేయడం కాదు. దాన్ని పూర్తి చేస్తారు, వాళ్ళు కాకపోతే ఇంకో 10 ఏళ్ల తర్వాత పూర్తి చేస్తారు. కానీ మునిగిపోయేటువంటి జనానికి దాదాపు 30-35 వేల కోట్ల రూపాయలు పరిహారం, పునరావాసం ఎవరు చెల్లిస్తారో ఇంతవరకు ఎవరు మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడరు. కేంద్రం ఏం చెప్తోంది? మా జాతీయ విధానం ప్రకారం మేము జాతీయ ప్రాజెక్టులకు నిధులు ఇస్తాం తప్ప పునరావాసం మాకేం సంబంధం లేదు. అంటే ఏంటి? మీరు ముంచుకుంటారో, తేల్చుకుంటారో, లేకపోతే నీళ్ళన్నీ వదిలేస్తారో అది మీ ఇష్టం తప్ప మేము మునిగిపోయేటువంటి వాళ్ళకి ఎటువంటి పరిహారం ఇవ్వాలని చెప్పేసి చెప్తాం. అత్యంత మానవతాపూర్వకమైనటువంటి ప్రభుత్వం. ఎక్కడైనా, ఆంధ్రప్రదేశ్ అయినా ఇంకోటైనా, ఏ రాష్ట్రంలో అయినా ప్రాజెక్టులు కట్టినప్పుడు దానివల్ల ప్రభావితులయ్యేటువంటి వాళ్ళకి దాన్ని చేయాలి కదా. ప్రపంచ బ్యాంకు షరతుల్లో అది కూడా ఒకటి కదా. అందువలన అలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఈ బడ్జెట్ లో వాటన్నింటికి ఏదో పరిష్కారం లభిస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ కూడా చెప్పేశారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ మహానగరం 1.5 కోటి జనాభా, హైదరాబాద్ పరిసరాల్లో. ఈ 1.5 కోటి జనాభాకి అవసరమైనటువంటి ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైనటువంటిది మెట్రో కావచ్చు, అదే విధంగా MMTS కావచ్చు. MMTS ని చూస్తున్నాం మనం. MMTS ని ఎందుకు గతంలో అది ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి దానికంటే ఇంకా MMTS సర్వీసులు తగ్గిపోయాయి. ఎందుకని కేంద్ర ప్రభుత్వం లేదా రైల్వే శాఖ, దాని ఆధ్వర్యంలో రైల్వే శాఖ ఈ విధమైనటువంటి దాడి చేస్తా ఉంది హైదరాబాద్ ప్రయాణికుల మీద? దాన్ని పెంచాల్సినటువంటి ప్రయాణికులు అవసరం ఫ్రీక్వెన్సీ పెంచేట్లయితే ఎంతో మందికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చులు కలిసి వస్తాయి కదా. ఎందుకని చేయడం లేదు అంటే ఏం మాట్లాడు. అదేవిధంగా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడు అమరావతికి, ఖమ్మం జిల్లా ఎర్రపాలెం నుంచి అమరావతికి ఒక ప్రత్యేక లైన్ వేస్తా ఉన్నారు. దాని ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. మంచిదే, భరిస్తుంది. అదేవిధంగా మరి తెలంగాణకు సంబంధించి ఎందుకని ఆ విధమైనటువంటి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిగా కేంద్రం ఎందుకని భరించట్లేదు? తెలంగాణ చేసినటువంటి పాపం ఏంటి ఇది? అందుకని అమరావతికి న్యాయం జరిగిందని సంతోషిస్తున్నాను, ఓకే. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏమిటి, రైల్వేలు ఏమిటి, వీటికి ఎందుకని అనేటువంటి ఇవన్నీ కూడా అనేకమైనటువంటి ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికీ ఏదో ఈ బడ్జెట్ లో పరిష్కారం జరుగుతుందని అనుకోకర్లేదు. ఏమైనప్పటికీ ఏ మాత్రం అదనపు కేటాయింపులు వచ్చినా సంతోషించాల్సిందే. కానీ గడిచినటువంటి నిర్మలమ్మ గారి, మహాలక్ష్మి గారి 8 బడ్జెట్లు చూసినప్పుడు అలాంటి ఆశ అటు తెలంగాణకు కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ లేదనేటువంటి మనకు కనిపిస్తా ఉంది. సో బడ్జెట్ లో పెద్దగా మహా అద్భుతాలు ఏమి ఉండవంటారు? డెఫినెట్ గా ఉండవు. రెండోది, ఇప్పుడు పన్నులకు సంబంధించి కూడా అసలు పార్లమెంట్ తో నిమిత్తం లేకుండా GST కౌన్సిలే నిర్ణయిస్తా ఉంది కదా. పన్ను ఎంత తగ్గించాలో, లేకపోతే ఎంత పెంచాలో, ఎంత ఉంచాలో అనేటువంటిది చేస్తా ఉంది. ఇంకా కొత్తగా ఎదురు చూసేది ఏముంటది? ఈ బడ్జెట్ లో ఎదురు చూసేది ఏమిటి అంటే, ఈ మధ్యతరగతి ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి, ఆదాయ పన్ను చెల్లించేటువంటి వాళ్ళకి స్లాబ్ ఏమన్నా పెంచుతారా, లేకపోతే అలాగే ఉంచుతారా అనేటువంటిది ఒకటైతే, కార్పొరేట్లకి ఇంకా ఏమైనా రాయితీలు ఇచ్చి మరి వాళ్ళని మరింత బలవంతం చేస్తారా, పేద ప్రజలకు ఏమన్నా రిలీఫ్ ఇస్తారా, ఇటువంటివన్నీ కూడా చూస్తారు. కానీ గడిచినటువంటి బడ్జెట్లు అన్నింటిలో కూడా పేద ప్రజలకు ఇచ్చినటువంటి రిలీఫ్ ఏమి లేదు. కార్పొరేట్లకే మొత్తం 30% ఉన్నటువంటి పన్నుని 22% తగ్గించారు కార్పొరేట్ పన్ను.
కొత్తగా పెట్టేటువంటి వాటికి 15%కే ఇస్తామని చెప్పారు. మరి ఆ స్థాయిలో దేశ ప్రజలకు మరి జిఎస్టిలో ఏమన్నా పన్ను రాయితీలు ఇచ్చారు అంటే ఇవ్వలేదు. పన్నులు విపరీతంగా పెంచుతున్నారు తప్ప ఇవ్వలేదు. మరి ఇది ప్రజారంజకమైనటువంటి బడ్జెట్ ఎట్లా ఉంటుంది? మరి మహాలక్ష్మి గారు కరుణిస్తారని మరి నరేంద్ర మోడీ గారు ఏ ఆశతో చెప్తున్నారు? జనాన్ని మీరు చెప్పినట్టుగా మభ్యపెట్టడం తప్ప. కేంద్ర బడ్జెట్ అనగానే ఒక సగటు జీవికి గుర్తొచ్చేటువంటివి ఐటీ స్లాబ్ అవ్వచ్చు, లేకపోతే బంగారం ధర తగ్గుతుందా, ఇలాగా, లేకపోతే నిత్యావసర ధరలు తగ్గుతాయా, స్టాక్ మార్కెట్లు తేరుకుంటాయా, ఇవి కొంతవరకు వాళ్ళు పరిగణలోకి తీసుకునేటువంటివి. సో మరి అందుకనే వీటిపైన రోజా గారు ఇప్పుడు యా ఐటీ స్లాబ్ తప్ప ధరలు తగ్గేటువంటి పరిస్థితి, జిఎస్టీని తగ్గించకుండా ధరలు ఎలా తగ్గుతాయి? లేదా ఇతర బ్లాక్ మార్కెట్ ని అరికట్టకుండా ధరలు ఎలా తగ్గుతాయి? దానికి తీసుకునేటువంటి చర్యలు ఏముంటాయి? ఇంతవరకు ఏమీ లేవు. ఇప్పుడు ఇవాళ 11 గంటల నుంచి 1 గంట లోపు చేసేటువంటి ప్రసంగంలో ఏం మార్పులు జరుగుతాయి? ఏం మంత్రదండం ఉంటుంది అనేది ప్రశ్న. రైట్. 50 కోట్ల మంది భవిష్యత్తును ప్రభావితం చేయబోయేటువంటి బడ్జెట్ పై మనం డిబేట్ చేస్తున్నాము. రైట్. ఇప్పుడు మనం మరొకసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, ఇప్పటివరకు వివిధ పార్టీ నేతల అభిప్రాయాలు విన్నారు. మరి వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి, వాళ్ళు ఆశపడుతున్నటువంటి, వాళ్ళు రాష్ట్రం కోసం కేటాయించాలి అని డిమాండ్ చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఈసారి బడ్జెట్లో ఉంటాయి. మేజర్గా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కళ నెరవేరుతుందా? ఎందుకంటే అది విభజన హామీలో ఉన్నటువంటి అంశం. తర్వాత పక్క రాష్ట్రానికి తరలించకుండా దాన్ని తెలంగాణలోనే ఏర్పాటు చేయలేనటువంటిది ఒక ప్రధాన డిమాండ్. ఏం చెప్తారు దీనిపైన? ఒకటి మేడం, మిత్రులంతా చాలా విషయాలను ప్రస్తావన చేయడం జరిగినటువంటిది, నేను కాదనడం లేదు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ కోణం లోపల మనం ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద ఒక ప్రజాస్వామ్య పద్ధతి లోపల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు అనేటువంటిది కొనసాగుతుంది అని నేను భావిస్తున్నటువంటి ఒక సందర్భం. కాకపోతే ఏమిటంటే, ఇప్పుడు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలు చెప్తున్నారు. మోదీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయ్యేటప్పటికి తెలంగాణలో 2500 కిలోమీటర్ల, అంటే 60 సంవత్సరాల లోపల, అది కాంగ్రెస్ కానివ్వండి, జనతా కానివ్వండి, ఏ ప్రభుత్వం అయినప్పుడు 2500 కిలోమీటర్ల రైల్వే లైన్ ఉన్నటువంటిది వాళ్ళ 4500 వరకు వచ్చినటువంటి సందర్భం. 35,000 కోట్ల ప్రాజెక్టులు వాళ్ళ నడుస్తున్నాయి. ఈ సంవత్సరం రైల్వే ప్రాజెక్టుల కింద 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి సందర్భం. 40 స్టేషన్లను ఆధునీకరణ ఏం జరిగింది? మీకు సికింద్రాబాద్ స్టేషన్ కు సంబంధించి 700 కోట్లతోనే ఆధునీకరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చెర్లపల్లిలో మీరు చూస్తున్నారు 500 కోట్లతో ఒక కొత్త అత్యాధునిక రైల్వే స్టేషన్ కు సంబంధించినటువంటిది మోడర్న్, అంటే ఏమిటి, దేశంలోనే ఒక అత్యాధునిక మోడర్నైజ్డ్ కంప్యూటరైజ్డ్ సిస్టమ్ లోపల ఇవాళ ఆన్లైన్ లో వచ్చేటువంటి పద్ధతి లోపల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నటువంటి. కాదని కాదు, నేనేమంటున్నా అంటే, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, టీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు, 1,20,000 కోట్లు 1,10,000 కోట్లు ఖర్చు పెట్టినారనేది ఒక అంచనా. ఇప్పుడు సరే, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. దాంట్లో చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, సుమారుగా 70,000 నుంచి 75,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి అప్పు చేసినటువంటి సందర్భం ఉన్నది. దీన్ని చాలా స్పష్టంగా మేము గట్టిగా నొక్కి చెప్తున్నటువంటి సందర్భం. అప్పులు ఎక్కడికి తీసుకున్నారు? కేంద్ర ప్రభుత్వ సంస్థలు. కేంద్ర ప్రభుత్వానికి ఈ తెలంగాణ అభివృద్ధి పట్ల ఆసక్తి లేకపోయినట్టయితే కేంద్ర సంస్థలు అప్పులు ఇవ్వవు కదా. నేనేమంటున్నా అంటే, అనేక రకాల ప్రాజెక్టులు, ఇప్పుడు మెట్రోకు సంబంధించి ఉంది. రేవంత్ రెడ్డి గారు, నేను మీడియాలో చదివినంత వరకు ఏంటంటే, మెట్రో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం టేకప్ చేయాలి కొత్తగా, అంటే ఇవి 2-3 దశలు, రకరకాల దశలు ఆయన రూపొందించినటువంటి చాలా సంతోషం, ఓల్డ్ సిటీతో సహా. వాటన్నిటికీ నిధులు అడుగుతున్నారు. నువ్వు అని చెప్పలేదే. నో అని చెప్పలేదు, ఇస్తాము అని చెప్తున్నారు. ప్రతిసారి బడ్జెట్ లో అంకెలగారిడీనే జరుగుతుంది. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. అయితే అక్కడ ప్రకటించేటువంటి బడ్జెట్ లో 50% నిధులు కూడా ఇవ్వట్లేదు అని కదా అన్ని రాష్ట్రాలు కూడా గొంతెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేక స్కీమ్స్ ఉన్నాయి మేడం. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఉంది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది. వీటిల్లో ఇట్లాంటి ఒక 20 స్కీములు ఉన్నాయి. వీటిల్లో కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండానే నడుస్తున్నాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. ఒక గొడవ ఈ మధ్యలో జరిగింది, వాదం ఏమిటంటే, ఇందిరమ్మ ఇళ్లలో 45% కేంద్ర ప్రభుత్వం నిధులు ఉంటాయి అనేటువంటిది. అంటే కేంద్ర ప్రభుత్వం కనిపించేటప్పటికీ డైరెక్ట్గా కనపడకపోవచ్చు, కానీ ప్రతి సంక్షేమ గ్రామ పంచాయతీలకు సంబంధించి నిధులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా రిలీజ్ చేయడం లేదండి. వాటన్నిటిని లెక్క పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం అయితే తప్ప, మనం ఏదో ప్రచారం చేసుకొని ఇక్కడ మా స్కీములు అని రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనే ఒక దృక్పథం చేత విమర్శిస్తే దానికి సమాధానం ఉండదు. కేంద్రం నేరుగా ఎక్కడ కూడా ఆర్థిక కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను టేకప్ చేయదు. మీకు అందరికీ తెలిసినటువంటిది. అక్కడ ఉన్న విజ్ఞులు కోటేశ్వరరావు గారు చెప్పాలా, ఉండదు. అనేక స్కీములు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ద్వారా నిర్వహించడం జరుగుతున్నటువంటిది. దానికి కేంద్ర ప్రభుత్వం డబ్బా కొట్టుకోకపోవచ్చు, ప్రచారం చేసుకోకపోవచ్చు. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఉన్నారు. ఆయుష్మాన్ భారత్ ఎందుకు వెనుకపోయిందంటే, ఆయుష్మాన్ భారత్కు సంబంధించినటువంటిది
ఇప్పుడు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగస్తులకు కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు వచ్చినటువంటిది, అదే దాన్ని వాళ్ళు కొనసాగించడం జరిగింది. రాష్ట్రాలకు ఇండిపెండెన్సీ ఉంది, ఇప్పుడు కేరళ రాష్ట్రం ఉంది. ఏమన్నా అంటే వీళ్ళు ఏం మాట్లాడతారంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలంటారు. రద్దు రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు కదా, ఎవరు వద్దన్నారు? బలవంతం లేదు కదా. నేనేమంటున్నా అంటే అభివృద్ధి కోణంలోకి వచ్చినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, ఇది ఒక దేశము, దేశ అభివృద్ధి. దేశంలో మన ఊరు ఉంటుంది, మన హైదరాబాద్ ఉంటుంది, తెలంగాణ ఉంటుంది, ఆంధ్ర ప్రాంతం ఉంటుంది, అన్నీ ఉంటాయి అనేటువంటి దాని కింద మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం. ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైనా మనకు రానటువంటి, ఇప్పుడు 32% వచ్చింది, 33% వచ్చింది, మా డబ్బులు తీసుకుపోతున్నారు ఫైనాన్స్ కమిషన్. కోటేశ్వరరావు చెప్పినట్టుగా ఇది పొలిటికల్ డిసిషన్ ఉండదు. ఆర్థిక సంఘం ఒక రిపోర్ట్ ఆధారంగానే రాష్ట్రాల మధ్యన కేంద్రం మధ్యన నిధుల పంపిణీ జరుగుతుంది. ఆ కోణంలో ఉంటది. కానీ ఎక్కడైతే ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు సంకుచిత భావజాలంతో కుటుంబ పార్టీలు వచ్చినాయో అప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. గతంలో కాంగ్రెస్ లేదండి, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ సమస్యలు, చర్చలు వచ్చినాయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏమన్నా అట్లాంటివి వచ్చినాయి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే దేశ అభివృద్ధి, దేశము అనేది ఒకటి. మనం ఆ దేశంలో ఇప్పుడు 6.3%, 6.8% జీడిపి అంటున్నాము. అన్ని రాష్ట్రాల అభివృద్ధి కలిపితేనే అవుతుందండి. అదే కేంద్రానికి ఒకటి సపరేటు, తెలంగాణది ఒకటి, ఆంధ్రది ఒకటి, తమిళనాడుది ఒకటి ఉండదు. కాబట్టి ఆ రాష్ట్రాలు చేసినటువంటి అప్పుల యొక్క ప్రభావం ఇవ్వ నిన్న బడ్జెట్లో కూడా ఆర్థిక సర్వేలో నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే అప్పులు అధికంగా అవుతున్నవి, అప్పులు కాదు ఆదాయాలను పెంచుకోవాలనేటువంటిది. కర్మ ఏంటంటే ఆదాయాలు అప్పులు తెచ్చి జీతాలు ఇచ్చే పరిస్థితి వల్ల ఏర్పడ్డది. అప్పులు చేసి రకరకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఏ రాష్ట్ర ప్రభుత్వం నేను విమర్శించడం లేదు, నేను ఇక్కడ తెలంగాణ మాట్లాడడం లేదు. కాకపోతే ఏంటంటే ఈ పరిస్థితులు కాకుండా ఆర్థిక నియంత్రణ జనాభా ఆధారంగా వివిధ రాష్ట్రాలకు ఇక్కడ దోచి అక్కడ గుజరాత్కు పెడుతున్నారు, అక్కడ ఉత్తరప్రదేశ్కి పెడుతున్నారు అనేటువంటి మాటలు అవి అప్రస్తుతం అండి. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఆదాయాలు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉండే ఆదాయాలు ఇక్కడ ఉన్నాయి. మరి వాటి విధానంలో ఏమైనా మార్పు వచ్చినట్టయితే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 సందర్భాల్లో పెట్రోల్కు సంబంధించినటువంటి బయట మీద జిఎస్టీ తగ్గించినారు. తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇచ్చినారు, మీరు తగ్గించండి. తగ్గిస్తే నేను ఇవ్వలేటికి ఛాలెంజ్ చేస్తాను, 17 నుంచి 18 రూపాయల లీటర్కు పెట్రోల్ రేటు తగ్గుతుంది. చేయలే, అక్కడ జగన్ చేయలేదు, ఇక్కడ కేసీఆర్ చేయలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే మేము తగ్గించలే, మేము పెంచలేదు, మీరు పెంచినారు. వాళ్ళు పెంచినారు, తగ్గించినారు. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్ర ప్రాంతాల్లో అక్కడ తగ్గించడం జరిగింది. మరి ఎందుకు చేయలేదు అంటే రాష్ట్రాలు కూడా గిమ్మిక్కులు. మేమనంటే జిఎస్టీ అనే దాని కింద విమర్శించడం అనేటువంటి మొదలు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రాంతం ఉంటుందండి, హైదరాబాద్ చుట్టూ ఉందండి. నేను రంగారెడ్డి జిల్లావని, రంగారెడ్డి జిల్లాకు వచ్చినటువంటి ఆదాయాలనే రాష్ట్రంలో 40% ఇక్కడి నుంచి వస్తాయి. ఆ భూములు కానివ్వండి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి. అంటే మా మహేశ్వరం మొత్తం కేటాయించండి అని అడుగుతామండి. ఒక భావజాలం, సమగ్ర అభివృద్ధి భావజాలం అనేటువంటిది ఉంటుంది తప్ప అన్ని డబ్బులు తీసుకెళ్ళి అక్కడ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్లో పెట్టుకున్నారు వాళ్ళు. నేను అంటున్నది ఏంటంటే దేశ అభివృద్ధి ముఖ్యంగా మనం ముందుగా పోవాలా, అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాల. జరగకున్నట్టయితే వాడు కావాలని అడగడంలో తప్పు లేదు, డిమాండ్ చేయడంలో తప్పు లేదు, మనం ఉద్యమం చేయడంలో కూడా తప్పలేదు. కాబట్టి ఆ కోణంలో రాజకీయాలు దీంట్లో కేవలం విమర్శ కోసమే మనం కేంద్ర ప్రభుత్వం ఏదో లేదు అనేటువంటి పద్ధతి కాదు. చాలా స్కీములు, మనకు తెలియని స్కీములు, అనేక స్కీములు వల్ల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఉంటుంది. కాబట్టి ఇంకా ఏం కావాలని అడగడంలో తప్పలేదు. నేను అంటున్నట్లయితే ఇప్పుడు రైతులకు సంబంధించి కొనుగోలు ఉంది. ఇప్పుడు వరి ధాన్యం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెద్ద ఇష్యూ చేసినాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ మాట అనలేదే, ఒక్క మాట అనలేదే. ఏది మా ధాన్యం కొనడం లేదు కేంద్ర ప్రభుత్వం, ఎందుకని లేదండి? కేంద్ర ప్రభుత్వం ఎంతైనా ఉండడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి వల్ల ఒక్క విమర్శ రాలేదు రేవంత్ రెడ్డి గారి నుంచి. మా తెలంగాణలో పండి విపరీతంగా ధాన్యం ఈసారి వరి పండింది అనేటువంటి మనం చరిత్రలు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం లోపల ఏ ఒక్కనాడు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ మా ధాన్యాన్ని కొనడం లేదు, కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని గతంలో కేసీఆర్ గారు ఈ మాటలు మాట్లాడడం జరిగింది, పెద్ద న్యూసెన్స్ చేయడం జరిగినటువంటిది. కాబట్టి కేంద్రం అనేటువంటిది దేశం యొక్క అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తుంది. ఏదైనా రేషియో, పంపిణీ, నిధుల విషయంలో డిస్ప్యూట్ ఉన్నట్టయితే మాట్లాడొచ్చు, రిప్రజెంట్ చేయొచ్చు, అవి అడగొచ్చు. అడిగి తీసుకునేటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని. రాష్ట్రాల అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 1,78,000 కోట్ల రూపాయలు ఎంఓయూ చేసుకొచ్చినాడు దావోస్ లో అని అంటున్నాము. కేంద్ర ప్రభుత్వం అనుసరించేటువంటి విదేశీ పెట్టుబడి విధానం కానివ్వండి, పారిశ్రామిక విధానం కానివ్వండి, మొట్టమొదట ఆ పారిశ్రామికవేత్తలు చూసేది ఈ తెలంగాణ పారిశ్రామిక విధానం చూడరు. వీళ్ళు చేసేటువంటి ప్రోత్సాహాలు ఏముంటాయి, ఏ రకంగా ల్యాండు, పవరు,
ఇవన్నీ వాటర్ ఇవి ఇస్తారు అనేటువంటి చూస్తారు. కేంద్ర ప్రభుత్వం అనుసరించేటువంటి విధానం వల్లనే ఇవన్నీ మనకు జరుగుతాయి అనేటువంటిది మాత్రం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్, ఓకే. మానవతరాయ్ గారు, ఏపీ పరిస్థితి కనుక చూస్తే ఇప్పుడు అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నది కూటమి ప్రభుత్వం కాబట్టి, డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టి కాస్త ఈసారి బడ్జెట్లో ఏపీకి ఏమైనా ఒకంత ప్రేమ ఎక్కువ చూపేటువంటి అవకాశం లేకపోలేదు అనేటువంటిది ఒక అంశం. రైట్, అయితే ఇక్కడ చూస్తే తెలంగాణకు వస్తే రెండు పరస్పర రాజకీయ వైరం కలిగినటువంటి పార్టీలు, ఇటు కాంగ్రెస్, అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ. మరి ఈ ఎఫెక్ట్ ఏమైనా బడ్జెట్ పైన తెలంగాణకు రావాల్సినటువంటి కేటాయింపులపై పడుతుందా? ఎందుకంటే లాస్ట్ ఇయర్ అధికారులకు వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దాంట్లో తెలంగాణకు ఆశించిన మేర లేవు, నిధులు రాలేదు. ఈసారైనా కూడా తెలంగాణ ఏమైనా ఉనికి చాటుకుంటుందా అనేటువంటిది మీ అంచనా ఏంటి? ఈసారి కూడా ఎదురు చూస్తున్నాం. గతంలాగా వివక్ష చూపుతారా, చూపరా? చూపితే వాళ్ళకే నష్టం, బీజేపీ పార్టీకే నష్టం. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఈసారి కొనుగోలు శక్తి పెంచండి ప్రజలు. ఇలా జీడిపి గత బడ్జెట్ లో 7.3% దాకా నిర్దేశించుకొని ఎందుకు అకస్మాత్తుగా 6.3% పడిపోయింది అంటే దేశ ప్రజల యొక్క కొనుగోలు శక్తి అనేది తగ్గిపోయింది. కొనుగోలు శక్తి తగ్గిపోయిందని ప్రధాన కారణం వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగంలో కేటాయించింది అంత 2023-24లో 1,44,214 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు వాళ్ళంతా 3,629 కోట్లు తగ్గించి 1,40,000 కోట్లే గతంలో కేటాయించారు. అవి కూడా పూర్తి స్థాయిలో వెచ్చించారని కూడా లేదు. అందుకే ఒక పక్క దేశంలో రైతులు, పంజాబ్ లో రైతులు ఆమరణ దీక్ష చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ఎంఎస్పి చట్టబద్ధత కావాలని చేస్తున్నారు. కాబట్టి అందుకే మన కొనుగోలు శక్తి తగ్గింది. అందుకే జీడిపిలో, జాతీయ స్థూలోత్పత్తిలో తగ్గుదల కనిపించింది. ఇది చాలా నష్టం. కాబట్టి ఈసారి ఏం చేస్తున్నాం, 8 నెక్స్ట్ ఈ గత బడ్జెట్ కి అంటే వచ్చే బడ్జెట్ కి 8.3% తీసుకుపోవాలనుకుంటాం. అది సాధ్యం కాలేదు. 7.3%కే మనం పాకలేకపోయినాం, మళ్ళీ కింద పడిపోయినాం 6.3%. అదేవిధంగా యువతలో నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు సాంప్రదాయ విద్యలే కాదు, స్కిల్ అంటే నైపుణ్యాలను పెంచి వాళ్లకు సక్షమే ఉపాధి వచ్చే విధంగా వాళ్ళకు అనవసరమైన శిక్షణలు ఇచ్చేటువంటి కార్యక్రమాలను మన నిధుల కేటాయింపు ఆ దిశలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. తెలంగాణలో జరిగేటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో, మెట్రో ఫేజ్ 2 కానివ్వండి, మూసీ సుందరీకరణ కానివ్వండి, ఇట్లాంటి ప్రాజెక్టులకు అంశాలకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన న్యాయబద్ధంగా మనం చెల్లించే పన్నుల్లో రావాల్సిన వాటా ఇస్తే సరిపోతుంది. అదనంగా కూడా ఏం కేటాయించాల్సిన అవసరం లేదు. కాబట్టి మొన్న ఆంధ్రప్రదేశ్ కు 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చారు, అప్పిచ్చారు, ఏదో రకంగా ఆ రాష్ట్రాన్ని గట్టెక్కించారు. ఎందుకు? అక్కడ ఎన్డీఏ భాగస్వామ్యం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి అంటే పొత్తుల్లో ఉన్న ప్రభుత్వాలకు, వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు నిధులు కేటాయించినప్పటికి కూడా దేశం యొక్క స్థూలోత్పత్తి అనేది అకస్మాత్తుగా పడిపోయింది. అంటే అభివృద్ధి అనేది ఎట్లుండాలా? ఒక రాష్ట్రాల్లో నిధులు కేటాయించి కొన్ని రాష్ట్రాల్లో కేటాయించకపోతే ఇట్లాంటి పరిస్థితులే, దిగజారిపోయే పరిస్థితులే వస్తాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా నా సూచన ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో మన్మోహన్ సింగ్ గారు మొన్నే దివంగతులయ్యారు. నిర్మలా సీతారామన్ గారు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం బాగలేకపోయినా ఏ విధంగా పద్ధతులు ఉండాలి, బడ్జెట్ ఉండాలని చెప్పి సలహాలు, సూచనలు తీసుకునేవాడు. మేధావులు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, చిదంబరం గారు ఉన్నారు. అట్లాంటి వాళ్ళ సూచనలు తీసుకున్న తప్పు లేదు. దేశాన్ని ఏ ప్రభుత్వం ఉందని కాదు, దేశాన్ని ఏ విధంగా పేదరికం నుంచి రూపుమాపాలి, విద్యా రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి. గత బడ్జెట్ లో 80,000 కోట్లు కేటాయించారు. దానికన్నా తగ్గకుండా అదనంగా కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కొత్తగా ఎప్పుడో నెహ్రూ గారు హయాంలో ఉన్న ఐఐఎంలు, ఐఐటీలు అవే ఉన్నాయి. హైదరాబాద్ ఐఐటీకి నిధుల కేటాయింపు తక్కువ అవుతుంది. వాళ్ళు అనుకున్నటువంటి అంచనాలు, ప్రతిపాదించిన అంశాలు, ఆ డబ్బులు 300-400 కోట్లు అంటే వీళ్ళు 150 కోట్లు 200 కోట్లు ఇస్తారు. ఇవి సరిపోవు. విద్యారంగానికి వెన్నుదన్నుగా ఉండాలి ఈ బడ్జెట్. కేంద్ర ప్రభుత్వ విద్యారంగ సంస్థలకు నవోదయ పాఠశాలలు ఎప్పుడో చిన్నప్పుడున్న పాఠశాలలే, మా చిన్నప్పుడున్న పాఠశాలలో కొత్తగా వచ్చినాయి ఏం లేవు. ప్రతి జిల్లా కూడా లేని 33 జిల్లాలు అయినాయి తెలంగాణలో. ప్రతి జిల్లాకు కూడా ఇచ్చే విధంగా, దేశంలో ప్రతి జిల్లాకు కూడా ఇచ్చే విధంగా విద్యారంగాన్ని అభివృద్ధి చేసే విధంగా బడ్జెట్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతాం. రైట్, ఓకే. నరేష్ గారు, రాష్ట్రపతి బడ్జెట్ సమావేశాల ముందు మాట్లాడినటువంటి ప్రసంగం మీరు వినే ఉంటారు. సో అది సరే, కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు, పూర్ లేడీ అలసిపోయారు చదివి అని చెప్పడము, బోరింగ్ అని చెప్పి ఇటు రాహుల్ గాంధీ కామెంట్స్ చేయడము, అది కాస్త పక్కన పెడితే ఎప్పుడైతే ఆవిడ ఒక మాట అన్నారు, ప్రపంచ పటంపై భారత్ను 3వ ఆర్థిక శక్తిగా నిలబెట్టి తీరుతాము అని ముర్ము ప్రసంగంలో ఒక ఆశావాదం కనబడింది. సో మరి దీన్ని బేస్ చేసుకొని మనకి ఏ రకమైనటువంటి కేటాయింపులు ఉంటాయనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉండాల్సిందే, 3వ ఆర్థిక శక్తిగా ఉండాల్సిందే. అవసరమైతే నెంబర్ 1 స్థానానికి ఎగబాకడానికైనా
సిద్ధపడాల్సిందే. అది సంతోషకరం. భారతీయులుగా అందరూ కూడా దాన్ని స్వాగతిస్తాం. కానీ ఇప్పుడు నాకు అడిగే ప్రశ్న ఏంటంటే, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా ఆలోచించకుండా నేను మూఢశక్తి ఎదుగుతా, ఫస్ట్ శక్తి ఎదుగుతా అనడం అనేది ఎంత సబబు అనేది మా ప్రశ్న, పూర్తి ప్రశ్న. ఈరోజు తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే కేటాయింపుల్లో కానివ్వండి, లేకపోతే ఈవెన్ తెలంగాణ రాష్ట్రం పక్కన పెట్టండి, ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈరోజు వైద్య పరికరాల విషయంలో ట్యాక్స్ తగ్గించడానికి ఇబ్బంది ఏముంది? ఇక్కడ ఉన్నటువంటి వాటిలలో ఫార్మా మెడిసిన్స్ కు అసలు జిఎస్టీ రద్దు చేయడం వల్ల మనకు నష్టం ఏం జరుగుతుంది? ఈరోజు నిజంగా ప్రజల భవిష్యత్తు కోసమే, ప్రజల మాన ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాలు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటే మరి ఈ రకంగా కనీసం మందుల మీద, మెడిసిన్స్ మీద, ఫార్మా మీద ఎందుకు ట్యాక్స్ చేయాలని? ప్రజల కోసం అవసరం అయ్యేది కదా. మరి వాటి మీద కూడా ఎందుకు జిఎస్టీ ఉండాలి? జిఎస్టీ రద్దు ప్రతిపాదన ఎందుకు తీసుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం? వీటి మీద కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. వైద్య పరికరాల మీద అంటే కావాల్సిన విద్య మీద, వాటి మీద సమస్యలు, విద్యా వాటికి అనుకోండి, ఫార్మా అనుకోండి, లేకపోతే వైద్య పరికరాల విషయంలో కానివ్వండి, దీని మీద కూడా పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. జిఎస్టీ కౌన్సిల్ చెప్పినట్టుగా జిఎస్టీ కౌన్సిల్ ఫైనల్ కాదు కదా. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి వారు ఆ రకంగా ఆలోచన చేసి ఈరోజు ట్యాక్స్ కట్టని వారి పరిస్థితుల్లో కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ట్యాక్స్ కట్టిన వారికి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంప్లాయీకి కొంత రిలాక్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాటి యొక్క 5 లక్షలని 10 లక్షలు స్లాబ్ రేట్ ని కొంత తగ్గియాల్సిన అవసరం ఉంది. 10 నుంచి 20 లక్షల స్లాబ్ రేట్ పెంచితే ఇంకా కొంత మధ్యతరగతి కుటుంబాలు కొంత ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. ట్యాక్స్ పేయర్స్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రోజు గతంలో డిజిటల్ కరెన్సీ వచ్చినప్పుడు, యూపీఐ పేమెంట్స్ అవి అయినప్పుడు చాలా అనుమానం ఉంటుండే ఈ భారతదేశంలో ఇంప్లిమెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయా లేవని. బ్రహ్మాండంగా అమలైంది కదా. చాలా మంది 80 కాదు 90% ఈ రోజు డిజిటల్ కరెన్సీనే వాడుతూ ఉన్నారు కదా. ఆ రకంగా ట్యాక్స్కి అలవాటు చేయడము, వాటికి స్లాబులు తగ్గియడము, వాటికి ఉన్నటువంటి వాటి మీద ఇష్టానుసారం పెంచకుండా అందరినీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే విధంగా కలుపుకొని పోయి ట్యాక్స్ పేయర్స్ ని మనం పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. కానీ ఈ కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానివ్వండి, ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే ట్యాక్స్ పేయర్స్ అయితే వాళ్ళకు ఎలిజిబిలిటీ కాదంటా ఉన్నారు. మరి ట్యాక్స్ పేయర్స్ ఎలిజిబుల్ కాదనేసరికి అక్కడ వాళ్ళు భయపడి ట్యాక్స్ పేయడానికి ముందుకు రావడానికి భయపడతా ఉన్నారు. అంటే వాళ్ళ ఆస్తులు చూపించడానికి కూడా భయపడతా ఉన్నారు. దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా దీని మీద కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటిలో ఈరోజు జీడిపి ఎందుకు పడిపోయింది, మిగతా 4 ఏళ్ల కనిష్టానికి ఈరోజు ఎందుకు పడిపోయింది, దాని మీద కూడా ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పారు, నరేష్ గారు ఇందాక కోటేశ్వరరావు గారు దానిపైన వివరణ ఇచ్చారు. రైట్, ఇంకొకసారి ఒక నిమిషం కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, ఏపీ విషయానికి వస్తే ఇందాక మీరు అన్నట్టుగా పోలవరము ఇవన్నీ మాట్లాడుకున్నాం, అమరావతికి ఇంకా ఈసారి మీ నిధులు పెంచుతారా? తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బనకచర్ల ఈ ప్రాజెక్టుకు ఈసారి బడ్జెట్తో పునాదులు ఏమైనా పడతాయా? అంటే దాదాపుగా 80,000 కోట్లు వ్యయం అవుతుంది అని ఒక అంచనా ఉంది. మరి ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకి గురించి నిర్మలమ్మతో ఈ బాబు చాలాసార్లు భేటీ అయ్యారు, చాలాసేపు మాట్లాడారు. దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి అంచనాలు ఉన్నాయి? అసలు బనకచర్ల గురించి ఇంతవరకు ఆలు లేదు, చూలు లేదు అన్నట్టుగా డిపిఆర్ లేదు. ఆ డిపిఆర్ ఒకవేళ దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన దాని మీద తెలంగాణ ఆమోదించాలి. ఇది తెల్లవారేసరికి ఒక మ్యాజిక్ వ్యాండ్ లా కాదు. ఇది బనకచర్ల అనేటువంటిది ఒక ప్రతిపాదన మాత్రమే. ఈ ప్రతిపాదనని కార్యరూపం దాల్చడానికి అది వెంటనే జరిగేటువంటిది కాదు. తెలంగాణ అంగీకరించాలి కదా. తెలంగాణ అభ్యంతరం తెలుగుతా ఉంది. ఇంతవరకు దాని మీద డిపిఆర్ లేదు, కేంద్ర ప్రభుత్వానికి సమర్పించలేదు, కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేదు. అందువల్ల ఈ బడ్జెట్ లో బనకచర్ల గురించి ఏదో ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఏం లేదు, అసలు ప్రాజెక్టే లేదు కదా. ఇంతవరకు ప్రతిపాదన మాత్రమే. అది కేంద్రానికి లేఖలు రాశారు అంతే. అది ప్రతిపాదన దశలో ఉన్నటువంటి దాని మీద బడ్జెట్ లో కేటాయింపులు ఏముంటాయి? ఏముండవు. అందుకని ఇది అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ లో తెలంగాణ దాన్ని సహజంగానే వ్యతిరేకిస్తుంది అనేటువంటి ఇప్పటికే సూచనలు వెలువడ్డాయి. అందువల్ల దాని మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైనా అటువంటి కనుక చేసేట్లయితే బీజేపీకి రాజకీయంగా నష్టం జరుగుతుంది అనేది మాత్రం చెప్పచ్చు. పోలవరం విషయానికి వస్తే రాష్ట్రపతి ప్రసంగంలో కూడా పోలవరం ప్రస్తావన వచ్చింది. అంటే ఇది గుడ్ సైన్ అనుకోవాలంటారా? పోలవరం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ కాదు, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్. గతంలో దానికి ఇచ్చినటువంటి ఏంటంటే ముందు రాష్ట్ర ప్రభుత్వమే టేకప్ చేసింది కనుక, మేమే నిర్మిస్తామని బాధ్యత తీసుకుంది కనుక వాళ్ళు ఖర్చు పెట్టిన దాన్ని రీఎంబర్స్ చేసేది. ఆ రీఎంబర్స్ చేసేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం
స్వల్పంగా మార్చింది, కొంత అడ్వాన్స్ ఇస్తానండి. రెండోది, గతంలో ఉన్నటువంటి దాని పెరిగినటువంటి బడ్జెట్ ని ఆమోదించింది. అందువలన రాష్ట్ర ప్రభుత్వానికి పరిమితమైనటువంటి వెసులుబాటు, తన డబ్బులు వెంటనే ఖర్చు పెట్టడానికి అవసరం లేకపోయింది తప్ప, మరి పూర్తిగా కేంద్ర బడ్జెట్ నేను ముందే చెప్పినట్టుగా దానిలో కీలకమైనటువంటి పునరావాసం, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. అదే ఏమైనా మాట్లాడతారా అనేటువంటిది ఈ సందర్భంగా మనం చూడాలి. రైట్, మొత్తానికి మనసంతా మీరే అంటూ తెలుగు రాష్ట్రాలపై ఎప్పుడు ప్రేమ చూపించేటువంటి ప్రధాని మోడీ మరి ఈసారి కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకి ఏ రకమైనటువంటి కేటాయింపులు చేశారు మరి కాసేపట్లో తేలనుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు, నరేష్ గారు, వెంకటరెడ్డి గారు, మానవతరాయ్ గారు.